స్తోత్రములు. మమ్మల్ని సజీవుల గుంపులో ఉంచినందుకే వందనములు, స్తోత్రములు. మమ్మలను మా జనాంగములను మా కలిగిన సమస్తాన్ని దీవించి ఆశీర్వదించినందుకే వందనములు, స్తోత్రములు. నీవు సృష్టించిన యావత్తు సృష్టిని దీవించి ఆశీర్వదించినందుకే వందనములు, స్తోత్రములు. మరి యొక్క మంచి తరుణము మా జీవితాలలో దయచేసి ఈ మధ్యాహ్న కాల సమయమందు నీ పాద సన్నిధికి వచ్చే భాగ్యాన్ని దయచేసినందుకే వందనములు, స్తోత్రములు. ఈ రోజు ప్రభువా ఈ ఆరాధనలో మీరు తోడుగా ఉండమని, అలాగే మీ బల దగ్గరికి మేము వస్తుండగా మా హృదయములను పరిశుద్ధపరచుకుని ఆ తండ్రి కలిగిన సమస్తాన్ని పరిశుద్ధపరచుకుని ప్రభువా ఈ యొక్క విందులో పాల్గొనే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థన చేసినాం. ఈ కార్యక్రమానికి ఇంతవరకు సిద్ధపడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా సకాలంలో వచ్చులాగున, అలాగే నా తండ్రి ఎవరికి నెట్ ప్రాబ్లమ్స్ లేకుండా సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కార్యక్రమాల నుంచి గొప్పగా ఘనముగా జరుగులాగున దీవించి అన్నిటిలోనూ మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం మీరు పొందుకోవచ్చు. ఆరాధన దీవెనలతో, బలారాధన దీవెనలతో నిండుగా మమ్మల్ందరినీ దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పుణ్య నామమున మిక్కిలి వినయముతో బ్రతిమాలవిడికి ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ ఆదియందు ఎప్పుడునో ఎల్లప్పుడూ మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం ఆయనకే కలుగును గాక. ఆమేన్. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును ఉండునట్లు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం ఆయనకి కలుగును గాక. ఆమేన్. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును ఉండునట్లు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం ఆయనకే కలుగును గాక. ఆమేన్. సైన్యులకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. సైన్యంలో అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన జనులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఆమేన్. స్తుతులు స్తుతులు నీకే మదిలో నా తండ్రి. స్తుతులు ఘన స్తుతులు నీకే మదిలో నా తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయమున, ప్రతి విషయ ప్రార్థన సమయమున కృతజ్ఞత స్తోత్రము తండ్రి, కృతజ్ఞత
తండ్రి ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలిము తండ్రి ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలిము తండ్రి నిసుపైన విజ్ఞాపన ప్రార్థన నిసుపైన విజ్ఞాపన ప్రార్థన నేర్పు ప్రసాదించుము తండ్రి నేర్పు ప్రసాదించుము తండ్రి స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి ఆ స్థితియుంచము నెరవేరు పర్యంతము నా తండ్రి ఆ స్థితియుంచము నెరవేరు పర్యంతము నా తండ్రి దుస్థితి పోగొట్ట భాగ్యములన్నిట దుస్థితి పోగొట్ట భాగ్యములన్నిట దొడ్డ భాగ్యమే నా తండ్రి దొడ్డ భాగ్యమే నా తండ్రి స్తుతులు ఘన సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి డాడీ ఒకసారి చెప్పి ఇన్ కేస్ అయిపోతే ఒకసారి చెప్పి ఇన్ కేస్ అయిపోతే మళ్ళీ ఇంకో లింక్ పంపిస్తామని చెప్పి అన్నతమ్మా శ్యామ్ అది ఒకవేళ లింక్ కట్ అయిపోతే మళ్ళీ ఇంకో లింక్ పంపిస్తాము అందులో జాయిన్ అవ్వండి ఒకవేళ కట్ అయితే కనుక లేదంటే తెలుగు కంటెంట్ అవుతుంది 27 తెలుగు గీతలు 27 పాట అయ్యారు మన్నాతండి అన్నతమ్మా కుమారి అమ్మగారు మన్నాతండి మన్నత మన్నతిడమ్మ గారు మన్నతమ్మ శాలిని గారు మన్నాతండి మన్నాతమ్మా అందరికీ మన్నాతండి సంఘస్థులు అందరికీ మన్నాతండి తెలుగు కీర్తనలు ఉంటే 27 పాట తీసుకోండమ్మా హల్లెలూయా 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 మా ప్రభువు వచ్చి ఉన్నాడు హల్లెలూయా మా ప్రభువు వచ్చి ఉన్నాడు హల్లెలూయా 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 మా ప్రభువు ఇక్కడున్నాడు హల్లెలూయా మా ప్రభువు ఇక్కడున్నాడు హల్లెలూయా 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 మా ప్రభువు వచ్చి ఉన్నాడు హల్లెలూయా మా ప్రభువు వచ్చి ఉన్నాడు హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన చేసుకున్నామండి. మీరు ఇక్కడున్న మీ తలలు వచ్చి ఆరాధనలో పాల్గొనండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రి గాను కుమారుడు గాను పరిశుద్ధాత్మ గాను ప్రత్యక్షమున తండ్రి నీ ప్రత్యక్షత నిమిత్తమే నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నేను ఆరాధించి కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిస్థితుల్లో నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులు కూడా కోరుకునిచున్న నీకు అనేక స్తుతులు. నువ్వు కలుగచేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో బాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడుగునా నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడి విషయములన్నిటినీ దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభువునందు ప్రియులారా, మనము అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకుని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనము పాపము లేనివారమని చెప్పుకునేడలా మనలో సత్యం ఉండదు. మన పాపం మనం ఒప్పుకునే ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రముగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునేడలా ఆయన అపతికులుగా చేయవారమవుదుము. ఆయన వాక్యము మనలో నుండదు. తన అతిక్రమణకు పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మన పాపములు ఒప్పుకుందము. దయచేసి అందరూ నాతో చెప్పండి. పరిశుద్ధుడు దేవా, మా జన్మను బట్టి నైజమును బట్టి పాపులమై నాము, తలపును బట్టి చూపును బట్టి పాపులమై నాము, వినుటను బట్టి మాటను బట్టి పాపులమై నాము, ప్రవర్తన బట్టి క్రియను బట్టి పాపులమై నాము. మీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులు అందరి అన్ని పాపములు క్షమించుచున్నాడు. శిక్షించుటకు ఇష్టపడడు. మన పాపములను జ్ఞాపకము చేసుకునడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడై ఉన్నందున పాపులను అసహించుకునిగా కాని అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు కనుక నీకు అనేక వందనములు. ఆమేన్. తండ్రి అయిన దేవుని తలంచుకునుచు పాత నిబంధనలను పాఠము దేవరం బ్రదర్ గారు చదువుతారండి. సామెతల గ్రంథము 10, 11, 12 రాధా గారు చదువుతారండి. లూకా సువార్త 21 అధ్యాయము 16, 17, 18, 19. మీ విరోధులందరూ లూకా సువార్త 21 అధ్యాయము 21 అండి. 16, 17, 18, 19. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరు చంపుతురు. నా నామం నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుతురు. కానీ మీ తల వెంట్రుకలో ఒకటైనా నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకుంటారు. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకునుచు పత్రికలోని పాఠము చదవలను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు 2వ అధ్యాయము 27 నుంచి 30 వరకు పూర్తిగా చదువుకుందామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 27, 28, 29, 30.
నిజంగా అతను రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతన్ని కనికరించెను. అతని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకూడదు నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతనిని చూసి మరలా సంతోషించు నిమిత్తము నాకున్న దుఃఖం తగ్గు నిమిత్తము అతనిని మరి పంపిస్తుంది. మీ ఉపచర్యలో ఉన్న పొదువను తీర్చుటకే అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండేను కనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి. త్రియేక దేవుడైన దేవ, భూమి ఆకాశముల కంటేను వెండి బంగారముల కంటేను వినపడుతుందా? ఏమండి వినపడుతుందా? కాబట్టి నీకు అనేక కృతజ్ఞత స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలన్నీ ఈ పుస్తకంలో ఇచ్చినావు కనుక నీకు మా వందనములు సమర్పించుకునిచున్నాము. మన విశ్వాసం ఒప్పుకుందాము. అందరూ నాతో చెప్పండి. దేవుడు ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము ఈ మొదలైన ఉపలక్షణములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడు గాను అనాది స్థితిని బట్టి దేవుడు గాను సంచరించుచు దివ్య బోధల మూలము గాను అద్భుతమగు ఉపకారముల మూలము గాను నా పాపము, నా వ్యాధులు, నా శిక్షలు తన సులువు ప్రాణిపై వేసుకుని మరణమౌట మూలము గాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలము గాను తన నిజదేవ స్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమే విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాడని ఆయన రెండవ మారు సంఘమును కొనుకోటకు దయాశీనుడై వచ్చుననియు మిగిలిన వారికి 7 ఏళ్ల శ్రమ కలుగుననియు తర్వాత క్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవర్త నరకములో వేయబడుతున్ననియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడననియు ఆ తర్వాత ప్రభు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలోని సాతాను విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అను పేర్లు గల సైన్యములను ఏర్పరచుకునని అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోనని క్రీస్తు అతనిని నరకములో పడవేనని నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించునని అవిశ్వాసులను నరకములోనికి పంపివేనని నమ్ముచున్నాను. తుదకు భూమి మీద నున్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా ఉండటం వలన భూమి పరలోకములో ఒక భాగమౌనని క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండునని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోను కుమారునితోను ఏక దేవుడుగానే ఉండి పనిచేయుచున్నాడని ఈయన ఆవేశములనే దైవ గ్రంథము రాతలోనికి వచ్చినదని ఈయన వెలిగింపును బట్టియే ఆ గ్రంథము అర్థమౌనని తండ్రి నిర్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన విడిచిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించునని నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందదగు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును కలవని నమ్ముచున్నాను. ఆమేన్.
తండ్రి అందరికీ మరణాత. అందరికీ బాగా అనిపిస్తుంది కదండి. అన్నతండి ఆంటీ హాయ్ గారు ఎక్కడ? స్పీకర్ ఆన్ చేయండి. స్పీకర్ ఆన్ చేయండి మాయ గారు. చూడండి. అన్నాత మన్నాత వస్తుందా? ఓకే ఓకే బావగారు ఓకే ఓకే మాయ గారు వినిపిస్తుందా మీకు? మాయ గారు అయ్యా వినిపిస్తుందా? వినపడుతుంది, చెప్పండి. వాక్యం చెప్పండి. ఆరాధన అయిపోయింది మాది. ఆరాధన అయిపోయిందండి. అయిపోయిందండి, అయిపోయింది. నా మాట మీకు ఎలా వినపడుతుంది? బాగా అనిపిస్తుంది. సౌండ్ వస్తుంది, అందరికి వినపడుతుందా? అందరికీ బాగా అనిపిస్తుంది. మీకు అందరు కనిపిస్తున్నారా? మీకు ఏమండి, అందరు కనిపిస్తున్నారా? మీకు మీరు బాగా కనపడుతున్నారు. మిగతా వాళ్ళు కనిపిస్తలేదా? స్క్రీన్ జరపాలి. ఇలా అన్నాను, స్క్రీన్ ఇలా అంటే అందరు కనిపిస్తారు. కనిపించారా? ఓకే. సరే ఓకే అండి, ఓకే. సరే ప్రారంభించండి. ప్రార్థన చేసుకుందామా? కృపా కనికరము కలిగిన మా యేసు, సర్వాధికారి, భూలోక పరలోక అధికారి, మీ గణనామములకు వందనములయ్యా. మా ముందు జరిగిన దినములు, నెలలు, సంవత్సరాలు బట్టి మీకు వందనాలు ప్రభువా. మరి యొక్క దినములో, మరి యొక్క శుక్రవారం దినమున ఇలాగ మీ మాటలే ఇక్కడ ఉండాలి. ప్రతి మాట అది మీదే ఉండడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఈ దిన మాటలు ప్రభువా, ఈ లోకములో అనేకమైనవి కూడగట్టుకుంటాం, అనేకమైన సంపాదనలో మేము ముందుకు వెళ్తాం. కానీ పరలోక సంపాదన, పరలోక విల్లు అనే దాని విషయంలో మేము ఎంతవరకు ప్రయాసపడతామనే దాని విషయంలో అట్టి వాక్యాన్ని మాకు మీరు నైనా మరి ప్రభు మీరే అందించండి. ప్రభు మీ మాటలు వినడానికి మేమందరము కూడా సిద్ధముగా ఉన్నాం కనుక మీ మాటలే మాకు వివరించి మమ్మల్ని బలపరచండి, తోడేయండి. ఆయన ఎటువంటి డిస్టర్బెన్స్ మాలో రాకుండా మీరే మీ సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవడానికి కార్యము జరిగించండి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ దేవుని పేరట మరణాత మరణాత. మన్నతండి భర్తయ్య గారు వినిపించలేదా? వినిపించట్లేదు. ఇది ఎవరి నెంబర్ అక్క? అనిపిస్తుంది. శృతి ఆత్మను కలిపే దాన్ని. శృతి
అల్లుడి గారు అయ్యా ఈ ఫోన్ రాకుండా ఏం చేయాలి? ఫోన్ రాకుండా అంటే ఫ్లైట్ మోడ్ లోకి వెళ్ళిపోవాలండి. అక్కడ ఫ్లైట్ గుర్తుంటది పైన. నెట్ ఆన్ చేస్తే చూడండి. సైలెంట్ మోడ్ సైలెంట్కి వెళ్ళిపోనా? వద్దు చేయి. వద్దండి వద్దులేండి. ఏమండే వద్దండి అలా క్యాన్సిల్ చేసేయండి అంతే సరిపోదు. ఫోన్ వస్తే ఓకే cancel ఓకే చేయండి. ఓకే 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 ఇక్కడ కూర్చేసి ఓకే అండి. దేవుడి సన్నిధిలో ఆయన వాక్యం వినడానికి కూడి ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి బేతేలుపురము, తణుకు, సజ్జాపురం నుంచి అలాగే మోర్త సంఘం నుంచి మీ అందరికీ మరొకసారి మరణాత మరణాత. దేవుని వాక్యములోకి వెళ్ళడానికి ఆయన మాటలు వినడానికి కూడి ఉన్న దుబాయ్ ప్రాంతంలో ఉన్న మా సహోదరులు సహోదరికి అందరికీ కూడా పేరు పేరు చెప్పిన మరణాత. అయితే మనము ఈ లోకంలో చాలా ప్రయాసపడతాం. ఎట్ల గురించి? ఆస్తి అంతస్తుల గురించి. వినపడుతుందండి? మనం ఈ లోకములో ఆస్తి అంతస్తుల గురించి చాలా ప్రయాసపడతాం. అయితే ఈ దిన వాక్యం ఏంటంటే పరలోకపు ఇల్లు. పరలోకపు ఇల్లు అది పరిశుద్ధులకి నివాసం. వింటున్నారా? పరలోకపు ఇల్లు అనగా పరలోకపు తండ్రి దగ్గర ఉండే వారందరూ కూడా వారు పరిశుద్ధులై ఉంటారు అని ఏదైనా వాక్యము మనకి మరి దేవుడు మనకి నడిపించే విధానం. పరలోకపు ఇంటిలో ఉండాలి అంటే ఈ పాపి అయిన ఈ శరీరము, ఈ శరీరంతో పరలోకం ఎలా వెళ్తాము? పరలోక ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తామంటే దేవుడు ఒక మంచి మాట ఉంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఎవరైతే హృదయ శుద్ధితో ఉంటారో, ఎవరైతే దేవుళ్ళు ఎదుగుతారో, ఎవరైతే దేవుడి కట్టడికి లోబడతారో వారు పరలోకపు గవిని అనగా పరలోకపు గవినిలా ఉన్న ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి ఈ భూలోకములో మనకు ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకొరకే మరి మనము ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి వాక్యం ఏంటంటే మరి దేవుడిచ్చే మాట ఏంటంటే ఇదిగో ఈ లోకమంతటికి కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానాన్ని నేను తెలియజేస్తున్నాడు. అంటే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఆ శుభవర్తమానం ఏంటంటే ఇదిగో నేను తల్లి గర్భమున పరలోకము విడిచి ఈ భూలోకములోకి మీ మధ్యకి నరుడుగా జన్మిస్తాను. అంటే పరలోక హక్కు దాల్చిన నేను ఈ భూలోకంలో మీ మధ్యకి వచ్చాను. మరలా ఈ భూలోకము నుంచి పరలోకమునికి నేను వెళ్తాను. అయితే మీకు అందరికీ కూడా స్థలము సిద్ధపరచడానికి పరలోకములో ఒక ఇల్లున్నదని, పరలోకంలోకి రావడానికి ఒక స్థలము సిద్ధపరచుకోవాలని నీకు చెప్పడం కొరకు ఆ పరలోకపు తండ్రి ఈ భూలోకానికి మన మధ్యకి వచ్చినట్లుగా వాక్యం సెలవస్తుంది. అందుకే వాక్యం ఏమన్నదంటే మరి ఈ లోకంలో ఉండే ప్రజలందరికీ ఒక మహా సంతోషకరమైన శుభవార్తం. అది ఏంటి అంటే పరలోకములో ఒక ఇల్లు మీ కొరకు ఉన్నది. అదే పరిశుద్ధుల నివాసము. పరిశుద్ధుల నివాసము ఎక్కడ ఉన్నదంటే అది పరలోకములో ఉన్నది. ఆ పరలోకము వెళ్ళడానికి ఈ భూమి మీద మనం ఏం చేయాలి? వాక్యములోకి వెళ్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2 వచనాల్లో దేవుడు మనకి ఈ రీతిగా వాక్యాన్ని సెలవిస్తున్నాడు. ఎవరైనా చదవడానికి ముందుకొచ్చి చదివినట్లయితే మంచిది. ఈ హృదయమును కలవరపరచుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచు. చాలండి దేవునికి స్తోత్రం.
దేవుడు ఇక్కడ మనకి చెప్పే మాట అంటే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అంటే ఇకలోకములో విడిచిగానే పరలోకములో మనం ఇల్లుని సిద్ధపరచుకుంటాం. ఎవరు? విశ్వాసము కలిగిన వారు, దేవుని పట్ల నడిచిన వారు, ఆయన భయముతో ఉన్నవారు, ఆయన బిడలగా ఎవరైతే ఏర్పరచబడతారో వారికి ఇక్కడ వాక్యము నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఒకవేళ లేని ఎడల మీకు చెప్పుదును. అది చెప్పడానికే పరలోకపు తండ్రి ఈ భూలోకానికి మీ మధ్యకి నా మధ్యకి మనందరి మధ్యకి దిగి వచ్చినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దేవుడే చెప్తున్నాడు ఏంటంటే ఇదిగో మీ హృదయంలో ఏ విషయంలో కూడా కలవరపడనియొద్దు, దేవుని యందే మీరు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. ఒకవేళ లేని ఎడల అది జరగని పని అయితే మీ అందరికీ చెప్పుదును. లేదు, పరలోకంలో మీకు ఒక ఇల్లు సిద్ధపరచాలి, అది మీరే సిద్ధపరచుకోవాలి. ఏమండి, భూలోకంలో ఉండి పరలోకంలో ఎలా ఇల్లు సిద్ధపడతాం? ఎస్, దేవుడిచ్చిన మాట ఏంటంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణే చూస్తారు. దేవుణ్ణి ఎప్పుడైతే అక్కడ చూస్తామో అక్కడే మనకు ఇల్లు ఉంటాయి. ఎందుకంటే ఆయన ఉండే కాడే మనము ఉండగలుగుతాం. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంట, ఇది హృదయామనిటి తలపోనాద యేసు నాదొందో, హృదయామనిటి తలపోనాద యేసు నాదొందో, అతసి తడసు విడమలగో, అతసి సంగయగో సకల స్తోత్రం. అయితే హృదయం అనే మన తలుపు దగ్గర ఆయన వచ్చి నిలిచి ఉన్నాడు. వాక్యం అనే ఈ మాట ఎవరి హృదయంలోకి వెళతాదో వారు తలుపులు తీసినట్టట. హృదయంలోకి వెళ్ళడమే కాకుండా ఆ వాక్యాన్ని ఎవరైతే భద్రపరుచుకుంటారో, ఎవరైతే ఆ వాక్యాన్ని బట్టి నడుచుకుంటారో వారు పరలోకానికి పునాదులు వేసుకుంటామంట. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చాలా డబ్బు ఉందనుకోండి, ఆ డబ్బుతో ఒక స్థలాన్ని కొంటాం. దాని తర్వాత ఆ స్థలానికి ఒక పునాది వేయడానికి మనము ఒక రోజుని నిర్ణయించుకుంటాం. పునాది వేసిన తర్వాత ఇల్లు కట్టడానికి నిర్ణయిస్తాం. అంటే ఈ లోక నివాసముల కంటే పరలోక నివాసము అనేది దేవుడి ఇక్కడ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. పరలోకములో ఇల్లు అనే వాక్యము ఈ దిన పాఠం అన్నమాట. అందుకనే దేవుడు నా తండ్రి యొక్క అనేక నివాసములు మీకు కలవు. ఎవరికంటే అన్యులకా? కాదు, దేవుడు నమ్మిన వారికి. దేవుని నమ్మిన వారిలో ప్రథమగా ఆయన మాట గైకుని ఆయన కట్టడాలు అనుసరించి ఆయన బాటలో నడిచిన వారికి ఆ పరలోక ఇల్లు దేవుడు నీ పేర రిజిస్ట్రేషన్ చేస్తాడనమాట. అది కావాలా, ఇది కావాలా చెప్పాలి. అక్కడ కూర్చున్న వారిలో వినుచున్న వారిలో చాలా మంది చెప్పాల్సిన మాట ఏంటంటే ఈ లోకంలో ఉన్న ఈ ఇల్లు ఒకనొక రోజున అది విడిచిపెట్టి మనం వెళ్ళాలి. కనుక పరలోకపు ఇల్లే మనకు కావాలని గట్టిగా దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎవరైతే పరలోకపు ఇల్లు కోరుకుంటారో వారు ధన్యులు, వారు ధన్యులు. నువ్వు ధన్యుడు అవ్వాలంటే యేసును నమ్మాలి. నువ్వు పరలోకములు ఇల్లు కావాలంటే నువ్వు దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్మడమే కాదు, ఆయన కట్టడలను విశ్వసించి ఆయన కట్టడలని అనుసరించి నువ్వు ముందుకు వెళ్ళినప్పుడే పరలోకములో నీ యొక్క భాగము. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు. రెండవ మాట చూద్దామా? రెండవ మాట ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22వ మాట 22 తల్లి ఆ పట్టణంలో చదవండి. 22 అమ్మా. దాని 12 గుమ్మములు 12
ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై అమ్మా 21వ అధ్యాయము 22వ వచనం ఆయన ఏమన్నాడంటే 21 దాన్ని 12 గుమ్మములు 12 ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. ఆ పట్టణపు పునాది పరిశుద్ధం సువర్ణమైన స్వచ్ఛమైన ఆ స్ఫటికముతో పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. అక్కడ దేవాలయాలు ఉండవని ఇంకా మనకి దేవుడు ఒక్కడే, ఆ దీపము ఒక్కటే, వెలుగు ఒక్కడే. ఆయన ఏమన్నాడంటే చూడండి, సర్వాధికారి అని దేవుడైన ప్రభువు గొర్రె పిల్లలు దానికి దేవాలయమై ఉన్నాడు. ఆ పట్టణములో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. కరెంట్ బిల్లు కట్టక్కర్లేదు అమ్మా, మీ ఇంటికి కరెంట్ బిల్లు కట్టక్కర్లేదు, పన్ను కట్టక్కర్లేదు, వాటర్ బిల్లు కట్టక్కర్లేదు. అంత గొప్ప భాగ్యం అండి. వింటున్నారా? మీరు పన్ను కట్టాలి, మున్సిపల్ ట్యాక్స్ కడతారు, వాటర్ పన్ను కట్టాలి, మరి ప్లాన్లు తీసుకోవాలి, ఇవన్నీ చేయాలి. ఎక్కడ? పరలోకపు ఇల్లు గురించి, మరి భూలోకపు ఇల్లు గురించి. అదే పరలోకపు ఇంటిలో కరెంట్ బిల్లు ఉండదు, పన్నులు ఉండవు, ఏమి ఉండవు. దానికి దేవుడే సమస్త వెలుగును మీ గృహానికి ఇస్తానని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అంటే పరలోకపు ఇల్లు ఎంత విలువైందో ఒకసారి ఆలోచించేయండి. పరలోకపు ఇల్లు ఎంత అమూల్యమైందంటే అది నీకు నాకు భాగాలుగా విభజిస్తానంటున్నాడు. కావాలి అక్కడ ఉన్న వాళ్ళందరికీ భాగం. వీళ్ళ గారు భాగం కావాలా దేవుడి సన్నిధిలో? దేవుడికి స్తోత్రం. పావని అమ్మ, దేవుడి సన్నిధిలో భాగం కావాలా? పావని గారు, పావని లైన్ లోకి రావాలి అమ్మా. చార్లీకి దేవుడి సన్నిధిలో ఇల్లు కావాలా? కావాలి. అందరూ సంఘాలు కొట్టుకుంటాం. దేవుడికి స్తోత్రం. అంటే పరలోకపు ఇంటికి అక్కడ పన్ను ఉండదు, కరెంట్ ఉండదు, నీళ్లు పడదు, ఏమీ ఉండదు. ఆయన ఏమన్నాడంటే సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కలు దేవుడి మహిమయే దానిలో ప్రకాశించను. అటువంటి గొప్ప ఇల్లు దేవుడు నీకు నాకు ఇస్తానంటున్నాడు. అంటే భూలోక ఇళ్ళ కంటే పరలోక ఇల్లు నీకు కావాలి. ఎందుకంటే ఈ భూలోకములో నువ్వు ముందుగానే సిద్ధపరచుకుంటావని ఆ పరలోకపు తండ్రి ఈ భూలోకములోకి నీ కొరకు నా కొరకు దిగి వచ్చాడు. అందుకే మరి దేవుడు వర్తమానం భూలోకములో ఉన్న ప్రజలందరికీ కలగబోవు మహా శుభవర్తమానం ఏంటంటే పరలోకములో ఇల్లు నీకు ఇస్తాను, మీరు నా దగ్గరికి రండి, నా చేతులు ఎప్పుడూ సాసి ఉంచుతున్నాను, మీరు నా దగ్గరికి రండి. ఇక్కడ వాక్యం సెలవెత్తుంది. మరొక మాట చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం. పరలోకమందు నీ కొరకు ధనము కూర్చుకొనడి, అచ్చట సెంటిమెంట్ చెప్పు దేవునికి స్తోత్రం. చదవనమ్మా 6:20. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనకుడి, అచ్చటి సిమెంట్ అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిల్లరు, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. అమ్మా యారు ఇంట్లో కాదు బంగారం కానీ కాస్త డబ్బు గాని ఉంటే జేబులు పెట్టి తిరుగుతాము లేదా చాలా తాళాలు వేస్తాం కదండి. చాలా తాళాలు వేసి ఇల్లంతా ఎవరికోళ్ళకి అప్పచెప్పి ఈ భూలోకం ఇల్లుని అంత భద్రంగా చూసుకుని వెళ్తాం. కానీ పరలోకపు ఇంట్లో దానికి ఏమి అక్కర్లేదటండి, తాళాలు అక్కర్లేదు, ఎప్పుడు ప్రకాశంగానే ఉంటదటండి ఆ పరలోకపు ఇల్లు. కనుక నువ్వు ఆ పరలోకపు ఇల్లుకి నువ్వు వారసులు కావాలి అంటే, ఆ పరలోకపు ఇంటికి వారసులు కావాలంటే ఈ భూలోకములో ఆయన చెప్పే సువార్త విషయంలో నువ్వు గైకొనాలి, ఆయన వాక్యాన్ని గైకొనాలి. ఎవరు నా యందు ఉంటారో వారి యందు నేను నిలిచి ఉంటాను. ఇప్పుడు దేవుని యందు, దేవుని మాటల యందు,
దేవుని యొక్క కట్టడల యందు నీవు నేను నిలుచున్నామా లేదా? అలా నిలుచుంటే ఆ దేవుడు నీవు నేను సిద్ధంగా ఉన్నామా లేదా ఒకసారి ఆలోచించేద్దాం. మరొక మాట చూడండి, లోకా సువార్త తల్లి, లోకా సువార్త 10:20, లోకా సువార్త 10:20లో దేవుడు ఇలా ఇస్తాడు, అయినను అమ్మా అయినను చదవాలి. అయినను దయ్యములు మీకు లోబడని సంతోషింపక మీ పేరును పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా, బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పరలోకములో మా పేర్లు వ్రాయబడి ఉన్నవని మీరు సంతోషించండి. ఈ భూలోకములో అది లేదు, ఇది లేదు, ఇంకా ఏదేదో అని మనము ఎదరికెళ్తుంటాం. అందుకని అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషించకండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఆస్తి బాగా కూడగట్టేమని సంతోషం, లేకపోతే కొంతమంది నాకు లోబడున్నా నా చేతి కింద నేనే పెద్ద యజమాని. అల్లుడు గారు దేవునికి స్తోత్రం, వింటున్నారా? అనేక మంది నాకు లోబడి ఉన్నారని మీరు కాదు, కానీ దెయ్యములు నాకు లోబడుతున్నాయని కాదు, కానీ మీరు ఒక్కడ మాత్రం గ్రహించాలట. అదేమిటంటే పరలోకమందు వ్రాయబడి సంతోషించ, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నావని సంతోషిస్తే అంతకించి మేలు ఇంకోటి లేదు. చాలా మంది ఇక్కడ గొప్పలు చెప్తారు, 100 కాసులు బంగారం ఉంది మాకు, 100 ఎకరాలు మా బాబు ఇచ్చాడు, చాలా గర్వంగా మాట్లాడతారు స్త్రీలు. ఏది మా ఓడి తెలుసా, మా ఎమ్మెల్యే గారు తెలుసా, లేకపోతే ఎంపీ గారు తెలుసు, ప్రధానమంత్రి మాకు దగ్గర చెప్తారు. కానీ దేవుడు ఏమన్నాడు, ఇవన్నీ కాదు, కానీ పరలోకమందు నా పేరు లిఖించబడి ఉన్నది, అందుకనికే నేను గర్వించాలి. అతిశయపడాలంటే ఎందుకంట, నీ అతిశయం దేనికో తెలుసా? పరలోకమందు నా పేరు వ్రాయబడు, దాని గురించి అతిశయించు, దాని గురించి నువ్వు గుండెలు కొట్టుకో, అంతే తప్ప ఈ భూమి మీద ఏదో ఉన్నదని నాకు చాలా ఉన్నదని, ఈ భూమి మీద ఏది ఉన్నా అది వ్యర్థమే కనుక ఈ భూలోకములో ఉన్నవాటి అనగా కింద ఉన్న వాటిని మీరు చూడక, కింద ఉన్న వాటిని మీరు చూడక పరలోకమందు ఉన్న వాటిని మీరు చూడాలి. వాటిని అనగా పరలోక నివాసాన్ని చూడడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. అదే మాట చూడండి, అదే యోహాను 14:8, నా తండ్రి ఇంట అనేక నివాసాలు మనకు కలవు. అలాంటి నివాసాల గురించి నీవు నేను సిద్ధపడున్నామా లేదా? దేవుడి నివాసం గురించి ఎవరు చూస్తున్నారండి? ఇప్పుడు దేవుడి నివాసం గురించి ఈ దినం ఎవరు చూస్తున్నారో ఒకసారి ఆలోచించేయండి. చూద్దామా 2వ కొరింథీయులకు రాసింది, 2వ కొరింథీయులు 5 తల్లి 5:1. హలో అమ్మా ఒక్క నిమిషం అండి, అంటే మళ్ళీ లింక్ కట్ అయ్యేటట్టు ఉంది. ఒకవేళ కట్ అయితే మరలా లింక్ పంపిస్తాము, అందులో జాయిన్ అవ్వండి. ఇవాళ టైం తక్కువ ఇస్తున్నారు వాళ్ళు. ఒకవేళ కట్ అయిపోతే మరలా లింక్ పంపిస్తాము. అప్పుడు తర్వాత కట్ అయిపోద్ది, కట్ అయిపోయినప్పుడు మళ్ళా లింక్ పంపిస్తాము, అది జాయిన్ అవ్వండి. ఒకవేళ కట్ అయితే కంటిన్యూ చేయండి. కట్ అవ్వలేదు, బాగున్నాను. కాసేపు ఓకే, 5 minutes తర్వాత కట్ అవుతుంది తాతయ్య. ఓకే ఓకే, అయిపోద్ది అప్పటికి. 5:1 2వ కొరింథీ, 5:1 2వ కొరింథీ. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు
నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. హల్లెలూయా హల్లెలూయా చెప్తామా. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయాను. అయితే ప్రతి చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదైన నివాసము ఒక పరలోకమందు మనకు కలదని నువ్వు విశ్వసించాలి. ఈ భూలోకంలో చాలా సంపాదించామని మనం చాలా నమ్మకంగా గుండ్లు కొట్టుకుని చెప్పుకుంటాం. కానీ నువ్వు గుండ్లు కొట్టుకుని గుండ్ల మీద చేసి పరలోకంలో నాకు ఒక నివాసం ఉందని నువ్వు చెప్పగలుగుతావా? ఎవరైనా ఉన్నావా? ఎవరిని కూడా చెప్పలేమండి. కానీ మన నడవడికలు, మన ఆలోచనలు, మన తలంపులను బట్టి దేవుడు ఒక మంచి తీర్పిస్తాడు. మన అందరం కోరుకుంటాం పరలోకంలో నాకు ఒక నివాసము కావాలి అని. కానీ దేవుడు భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. దేవుడి యొక్క విశ్వాసులు కోరుకునేది ఏంటంటే, యేసు ప్రభు నమ్మడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ లోకంలో ఉండే భోగ భాగ్యాలు ఇవి ఉన్నా లేకపోయినా పరలోకంలో దేవుడు మాకు ఒక నివాసాన్ని ఇస్తాడని క్రైస్తవుడైన ప్రతి విశ్వాసకి ఇది దృఢమైన నమ్మకం అండి. మీ అందరికీ ఆ నమ్మకం ఉంది కదా? ఉంది కదా? ఎందుకంటే క్రైస్తవుడికి మరి ముఖ్యమైన ఆశ ఏంటంటే పరలోకము వెళ్ళాలని. అలాగా పరలోకము వెళ్ళాలనే ప్రతి మనిషికి ఉండాలి. ఉండే ప్రతి వారు కూడా దేవుడిలో ఎదగాలి. ఎదిగిన వారే దేవుడిని చూస్తారు. ఎవరైతే ఈ లోకములో ఆయన గైకొంటారో, ఆయన మాటలు వింటారో, ఆయన కట్టలని ఆచరిస్తారో వారు ఒకానొక రోజున ఈ భూములు విడిచినప్పుడు పరలోకం వెళ్తారని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. చూడండి, దేవుడు మనకిచ్చిన మాటల్లో మరొక మాట ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. ప్రకటన 21లో దేవుడు మనకి ఇలాగా మరొక మాట సెలవిస్తున్నాడు. 21:3 తల్లి. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముడను, వారు ఆయన ప్రజలై ఉందరు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైన ఇంకా ఉండదు. మొదటి సంగతులు గతించిపోయానని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. చాలా దేవుడికి స్తోత్రం. అంటే నీవు ఈ లోకంలో అన్ని కూడా విడిచిపెట్టిన తర్వాత దేవుడి యొక్క మనకిచ్చే మనుషులతో కూడా దేవుడి రాజ్యం ఉండదటండి. మనం అనుకుంటాం, అయ్యో దేవుడి రాజ్యం ఎలా ఉంటుందో, మనం ఎలాగెళ్ళాలనుకుంటాం. దేవుడి నమ్మిన ప్రతి బిడ్డకి కూడా ఈ పరలోక రాజ్యంలో స్థానం పొందడానికి ఒక అవకాశం ఉండదని ఇక్కడ వాక్యం. అప్పుడు ఇదిగో దేవుని నివాసములో మనుషులతో కూడా నిండి ఉన్నది. ఆయన వారితో కాపురమును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైండును. ఆయన వారి ప్రతి కన్నీరు బాష్ప బిందు తొడుతాడ. అంటే ఇక్కడ భూమి మీద అది ఉన్నది, ఇది ఉన్నది, అది లేదు, ఇది లేదు, ఆ తెగులు, ఈ కష్టము, ఈ బాధ, పిల్లడు చదివాడు, పిల్ల చదవలేదు, పిల్లకి పెళ్ళయింది, పెద్దోడికి పెళ్ళవడు, ఇలాగ చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ దేవుడు అన్నాడు, ఒకానొక రోజున నీ కన్నీరు బాష్ప బిందువు తుడిచి నా గృహములో, అనగా పరలోకములో నీకిచ్చే ఆ గృహములో నిన్ను ఉంచుతాను. దానికి కరెంట్ అక్కర్లేదు, నీరు అక్కర్లేదు, మరి వెలుగు ఏమి అక్కర్లేదు, అన్ని కూడా నీకు ఫ్రీగానే దొరికితే. అటువంటి నివాసాన్ని నీకు దేవుడు ఇస్తానని నీకు వాక్యం ద్వారా దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. మనం ఎలా ఉన్నాము? ఏ నివాసం గురించి ప్రయాసపడుతున్నాము? పరలోక దాని గురించి ప్రయాసపడుతున్నామా? ఈ భూలోకంలో ఉన్న దాని గురించి ప్రయాసపడుతున్నామా? చూడండి, 7:9 మరొక మాట మనకి దేవుడు 7:9 ప్రకటన గ్రంథం 7:9 తల్లి 7:9. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి,
ప్రతి ప్రజల్లో నుండి ఆయా భాషల జ్ఞానము, కృతజ్ఞత, స్తుతియు, ఘనత, శక్తియు, బలము కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసేది. ఆమేన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకొని ఉన్న మీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని అడిగాను. ఒక్క నిమిషం 13వ వచనంలో దేవుని యొక్క అక్కడ మనకంటే ముందులైన వారు లేదా దేవదూతలు దేవుని పరిచారకులు ఏమన్నారంటే, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఎలాగో నాతో చెప్పాను. వీరు అనగా మనము మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకుని, అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రం పగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనం ఆశీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పెను. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. సూర్యుడు ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసనమైన మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరై దేవవృక్షముల బుగ్గముల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందుము తుడిచివేయను. దేవుడికి స్తోత్రం. అంటే పరలోకపు విందులో లేదా పరలోక పట్టణములో మానవుడు వెళ్ళినప్పుడట ఆ మానవుడికి ఒక గృహము, అలాగే ఇంకా అక్కడ ఏడుపులు, అక్కడ ఏమి ఉండవట. ఎందుకంటే దేవుడు వారిని ఎంతో బాగుగా అన్ని విధాలుగా బాగా చూస్తారంటున్నారు. వారికి ఆకలైనా ఉండదు, దప్పికైనా ఉండదు, వాళ్ళకి సూర్యుడు అక్కర్లేదు, వాళ్ళకి మరి అన్ని విధాల వేడికి వేడి, తలదానానికి తలదాము అన్ని దేవుడు ఇస్తున్నాడు. అదే పరలోకపు ఇంట్లో ఉండే సౌకర్యాలు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ పరలోకపు తండ్రి ఉండే ఇంట్లో సౌకర్యాల గురించి కూడా ఇక్కడ దేవుడు మనకి వివరించాడు. మరి ఎంత భాగ్యము మనకి ఎవరిస్తారండి? ఎంత భాగ్యం మనకి ఎలా దొరుకుతుంది? దేవుడి ఇంటిలో ఉండే భాగ్యము ఎంత భాగ్యం అంటే అది ఎవరికి దొరుకుతుందంటే పరిశుద్ధులైన వారికే దొరుకుతుంది. నీవు నేను కూడా ఆ పరిశుద్ధతకి పాకులాడదాం. ఆ పరిశుద్ధతను బట్టి దేవుడి రాజ్యంలో వెళ్ళడానికి పాకులాడదాం. మరి ఆయన భయం కలిగి మనం ఉండి మరి ఆ గల్ఫ్ దేశాల్లో కానీ ఈ యొక్క ఇండియా దేశంలోని ఎవరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మన కాన్సెప్ట్ లేదా మన గురి ఏంటంటే దేవుడు యేసు ప్రభు ఆయన సిలువేయబడ్డాడు. ఆయన సిలువుని మనము ధ్యానం చేయాలి. అలాగే నువ్వు ధ్యానం చేస్తున్నట్లయితే తప్పనిసరిగా దేవుడు ఆయన పరలోకపు ఇంటిలో ఒక భాగాన్ని నీకు ఇస్తాడని దేవుడు ఇక్కడ వాక్యము మనకి సెలవిస్తుంది. ఆఖరి మాట చూసుకుందాం. అదే ప్రకటన గ్రంథము 22:14 దేవుడు మనకి వాక్యాన్ని అడిగిస్తామా? 22:14 దేవుడు మరొక మాట మనకి ఇలా సెలవిస్తున్నాడు. చూడండి. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కొని వారు ధన్యులు. చాలు. వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతివాడును వెలుపట నొందురు. దేవునికి స్తోత్రం అండి. అయితే ఇక్కడ ఏమనుందంటే జీవవృక్ష ఫలములకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోకి ప్రవేశిస్తారండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మీ ఇంటికి మీరు గృహప్రవేశానికి వెళ్తున్నారట. దేవుడు వాక్యం సెలవిస్తుంది. అమ్మా, మీ ఇంటిలోకి ప్రవేశించడానికి గృహప్రవేశానికి సుదర్శన గారు ముందు పెట్టుకుని పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ
దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. అంటే మీ ముందు మీ పక్కన యాజకులు కూడా పెట్టుకుని పరిశుద్ధ 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 అంటే దేవుడి ఇంటిలోకి ప్రవేశించడానికి ఆయన ఏమన్నాడు 14 దేవవృక్షములకు హక్కు గలవారై గుమ్మములకి ఉన్న ఆ పట్టణములోకి ప్రవేశిస్తారట. తమ వస్త్రములు ఉదుక్కుని వారు ధన్యులు. అంటే మన కొత్త గృహంలోకి వెళ్తున్నప్పుడు మన బట్టలు ఉదుక్కుని అనే బట్టలు అంటేది ఈ హృదయం అనే బట్టని కడుక్కుని ఆ గుమ్మము ఏ గుమ్మము పరలోక గుమ్మములోకి మనం ప్రవేశించినప్పుడు ఇదే పాట పాడుకుంటాం. ఏ పాట మరలా పాడతారా? ఎలా పాడమా? పరిశుద్ధ 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 ప్రభువా ఉన్న వాళ్ళందరూ చెయ్యెత్తారా? అందరూ పర్లోక గుమ్మాలోకి వెళ్ళడానికే హల్లెలూయా. వాళ్ళందరినీ జీవించండు ఒకసారి వాళ్ళందరూ అయ్యా హల్లెలూయా. అందరికి కావాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా? ఏమండి పరలోక గుమ్మానికి ఆసంట వారు మంచిలు వారు చెయ్యొచ్చారు. హల్లెలూయా హల్లెలూయా. అంటే పరలోక గుమ్మంలోకి వెళ్ళడానికి అందరూ ఆశ కలగడం. వాళ్ళ వాక్యం అది పరలోకపు ఇల్లు, అది పరిశుద్ధులకి నిత్యమైన నివాసము. అందుకే మరి ప్రకటన గ్రంథం 22:14 దేవవృక్షములకు హక్కు గలవారి గుమ్మముల గుండా ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుక్కుని వారు ధన్యులు. దేవుడి ఈ దినవాక్యాన్ని ఇలా మనకు తెలియజేస్తున్నాడు. మన బట్టలనే కాదు, మన హృదయాన్ని ఉదుక్కోవాలట. బట్టలు కాదండి, ఇక్కడ దేవుడు బట్టలను పోల్చాడు, కానీ మనం ఉదుక్కోవాల్సింది హృదయాన్ని. ఈ హృదయాన్ని ఉదుక్కుని ఆయన రాజ్యానికి ప్రవేశించడానికి మనందరూ సిద్ధపడతాం. ఆ భాగ్యము దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. ఆమేన్. అందరికీ మరణాత చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, బ్రహ్మస్వరూపుడా, మీ వందనాలు. మేము మీ రాజ్యానికి రావడానికి మాకు అవకాశం ఇచ్చారు. రండి అని మీరు పిలుస్తున్నారు. రావడానికి కావలసినవి ఈ నడవడికలు ఏంటంటే, మీరు హృదయమును కడుక్కోండి. హృదయము కడుక్కొని ఆ యొక్క జీవవృక్షముల హక్కు గల గుమ్మము గుండా మేము ప్రవేశించడానికి మాకు సహాయము దయచేయ ప్రభువా. మేము అప్పుడే నిలబడి అప్పుడే పడిపోయేవారిగా ఉన్నామేమో. అలాంటి స్థితి మాకు రాకుండా నమ్మకమైన స్థితి, న్యాయమైన స్థితి మాకు దయచేయండి. పరలోకపు ఇల్లు ఎలాగ స్వాధీనపరుచుకోవాలో దానికి కావలసిన సమస్త విధానములు మాకు భూమి మీద మాకు తెలియచేయండి. మమ్మల్ని మీకు అప్పచెప్పుకుంటున్నాం. మరి ప్రభు, ఎత్తబడిన వాక్యము ప్రతి ఒక్కరు విని ఆ పరలోకపు ఇల్లు కొరకు ఎలాగ ప్రయాసపడాలో అలాగ ప్రయాసపడే ధన్యత భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. మహిమ పొందండి. జరిగిన కార్యం బట్టి మీ వందనాలు. జరగనైన కార్యక్రమాన్ని మీ నామ మహిమార్థమే జరిగించండి, తోడయండి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ మరొకసారి మరణాత మరణాత. నరుని కాపెను, నావు
స్థలములో దేవమానగానములు దేశ స్థలములో దేవలోక పావనులను దీన నరులను గోవాదుడా భూమి దివి క్రిస్మస్ గోవాదుడా భూమి దివి క్రిస్మస్. అన్నా తండ్రి రాజ్ కుమార్ అమ్మ గారు తండ్రి మరి పరలోకంలో ఇల్లు గురించి చక్కగా పరిశుద్ధాత్మ సహవాసంతో మాకు వివరించినందుకు మీకు సంఘం తరపున వందన మరణాతులు. దేవాది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. సరే అండి, ఇప్పుడు మరి పాలారాధన కార్యక్రమం ఉంది కాబట్టి దానికి ముందుకి వెళ్దాము. పాలారాధనకి వెళ్లే ముందు చిన్న వాక్యము ధ్యానించుకుందాం. ఇప్పుడు లోకంలో ఒక వైరస్ ఉంది, మనందరికీ తెలిసిందే. ఆ వైరస్ ఏంటి? కరోనా వైరస్. అది ఇప్పటికే చాలా కోట్ల మందికి అది అంటుకుంది. దానివల్ల చాలా మంది బాధలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీనికన్నా భయంకరమైన వైరస్ లోకంలో ఉంది. ఆ వైరస్ ఏంటో తెలుసా మీకు? లోకంలో కరోనా కంటే భయంకరమైన వైరస్ పాపం. ఆది కాండము 3వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దాం. ఆది కాండము 3వ అధ్యాయము 11వ వచనం. అందుకు ఆయన, నువ్వు దిగంబరి అని నీకు తెలిపిన వాడెవడు? నువ్వు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండకు నీవు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలము నాకు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినా. నేను అప్పుడు దేవుడని ఆ స్త్రీతో, నువ్వు చేసినది ఏమిటి అని అడగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన అని. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతులన్నిటిలో నువ్వు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకొచ్చి నీవు బ్రతుకు దినంలో నీవు మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకి నీ సంతానమును ఆమె సంతానమునకు వైరం కలుగజేసేదను. అది నేను తల మీద కొట్టుడు, నీవు దాన్ని మడ మీద కొట్టుదు అని చెప్పాను. ఆది కాండము 3వ అధ్యాయం. దేవుడు చక్కగా సృష్టిని సృజించాడు. భూమి నిరాకారముగాను మరి అంధకారముగాను ఉండగా దేవుడు మొట్టమొదట రోజున వెలుగు కమ్మని వెలుగు చేసి, ఆ తర్వాత ఆకాశాన్ని భూమిని వేరు చేసి, జలములను భూమిని వేరు చేసి, జలములలో నివసించే జంతువులను, చేపలను, మరి అనేక రకాలమైన జంతువులని జంతువులని కూడా దేవుడు సృజించి, భూమి మీద పాకు ప్రతి జంతువుని, పక్షిని, సమస్తాన్ని సృజించి, చివరిగా మానవుడిని తన పోలికన ఆదాము హవ్వలుగా సృజించి వారికి ఆ ఏదెను వనము అప్పగించి, మీరు నాలాగా పరలోకములో దేవదూతల వలె ఈ యొక్క ఏదైనా వనములో మీరు ఉండండి, నాలాగా ఉండండి అని చెప్పేసి ఆయన వాళ్ళకి ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి మీద అధికారాన్ని కలిగించి పరిశుద్ధముగా బ్రతకండి అని చెప్పి వారికి అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవదూత స్వరూపము కలిగి ఉన్న ఆదాము అవ్వలు మరి ఇక్కడ పాపము చేసిన వారుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటి పాపము ఈ 3వ అధ్యాయం 11వ వచనంలో
లోకములోకి ప్రవేశించింది. ఆ వైరస్ ఇప్పటి వరకు దానికి మందు లేదు. ఇప్పటి వరకు అది కొన్ని వందల కోట్ల ప్రజానికాన్ని అది కాటు వేసింది, నాశనము చేసింది. మరి ఇప్పుడున్న ఈ కరోనా గురించి మనం అందరము ఎంతో భయపడిపోతున్నాం. ఏమైపోతుంది ఏమిటో అంటే ఈ శరీరాన్ని ప్రేమిస్తున్నాము కాబట్టి మనము దానికి భయపడుతున్నాం. అయితే ఈ పాపం అనే వైరస్ నీ శరీరాన్ని, నీ ఆత్మని కూడా కబలించి వేస్తుంది. నీ ఆత్మను ఆ పరలోక రాజ్యములో ఇప్పుడు మనము చెప్పుకున్న ఆ నివాసములోకి ప్రవేశింపకుండా నిత్య పరలోక సాతాను పాతాళ లోకానికి వెళ్ళేలాగున అది ఈ వైరస్ ప్రతి ఒక్కరిని పట్టుకుని పీడిస్తుంది. ఈ కరోనా వైరస్ కి వ్యాక్సిన్ వచ్చిందని చెప్తున్నారు. అది 85%, 90%, 95% పనిచేస్తుంది అంటున్నారు. కానీ పాపం అనే వైరస్ కి మన దగ్గర 100% పనిచేసే మందు ఉంది. అదే ఇదిగో బల్ల, దేవుని యొక్క బల్ల, దేవుని యొక్క శరీరము, ఆయన యొక్క రక్తమై ఉన్నది. ఈ యొక్క రక్తాన్ని, ఆ క్రీస్తు రక్తాన్ని, ఆ సిలువ రక్తాన్ని కనుక మనము తీసుకుంటే ఆ వైరస్ మనల్ని చేయదు. మనము నిత్య పరలోక రాజ్యానికి మరి సంతోషముగా వెళ్ళే అవకాశాన్ని దేవుడు మనకి కలుగు చేస్తాడు. అంచేత మనము ఈ బల్ల దగ్గరికి ప్రతి నెల మొదటి వారంలో ఈ బల్ల దగ్గరికి రావాల్సిన వారమైనా. ఈ బల్ల దగ్గరికి వస్తున్నప్పుడు మన హృదయములను శుద్ధి చేసుకుందాం, మన హృదయాన్ని శుద్ధి చేసుకుందాం. కొంతమంది అయితే తమ శరీరాలని శుద్ధి చేసుకోకుండా ఈ బల్ల దగ్గరికి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఈ శరీరము తప్పనిసరిగా నీవు శుద్ధి చేసుకోవాలి, అలాగే నీ హృదయాన్ని కూడా నీవు శుద్ధి చేసుకోవాలి. ఈ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే హృదయములో ఉన్న కల్మషాన్ని తీసివేయాలి. ఎవరితోనైనా నీకు వాగ్వాదము జరిగినా, ఎవరితోనైనా నీకు మరి ఆ శత్రుత్వం ఉన్నా ఒక్కసారి మరి మనము దాన్ని పశ్చాత్తాపపడాలి, ప్రాయశ్చిత్తము చేసుకోవాలి. వారితో మనం మాట్లాడాలి. వారికి మనకి ఉన్న ఆ కోపాన్ని, ఆ యొక్క బాధను మాట్లాడుకుని సరిచేసుకుని మన హృదయాన్ని శుద్ధి చేసుకుని ఇక్కడికి రావాలి, పళ్ళ దగ్గరికి. ఈ విధముగా మరి మనము సిద్ధపడి రావాల్సిన వారమై ఉన్నాము. దేవుని యొక్క వాళ్ళ దగ్గరికి వస్తున్నామంటే అనాలోచితముగా మనం రాకూడదు. పరమ పవిత్రముగా, పరిశుద్ధముగా ఆయన దగ్గరికి మనం వచ్చేవారిగా ఉండాలి. ఎందుచేతనంటే మరి ఆయన యొక్క బల్ల, ఆ దేవుని యొక్క విందు చాలా ప్రాముఖ్యమైనది. మన ఆత్మలు మరి పరలోక రాజ్యంలో చేరాలి అంటే ఈ యొక్క విందులో పాల్గొనవలసిన అవసరం మనకి చాలా. ఈ విందులో పాల్గొనే అవకాశము మనకి ఉంది. దీంట్లో తప్పనిసరిగా మనము పాల్గొనాలి. ఈ విందులో పాల్గొంటేనే మనము రేపొద్దున ఆ యొక్క పరలోక రాజ్యములో, నిత్య రాజ్యములో, ఆ నిత్య విందులో పాల్గొనే అర్హత సంపాదిస్తూ ఉంటాం. కానీ దీనికి కూడా మనము మరి రావడానికి సాకులు వెతుక్కుంటాం, అవకాశాలు వెతుక్కుంటూ ఉంటాం. కానీ మరి ఈ జీవితము, ఈ ఆత్మ నశించిపోకూడదు, నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోకూడదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని చెప్పి తెలియజేస్తున్నారు. అహంకారాలు ఉంటాయి, మరి భయంకరమైన శోధన, వేడి, కష్టము ఇవన్నీ ఉంటాయి. వాటికి అంటే మనకు తెలియట్లేదు. కనిపించే కరోనా వైరస్ మనకు కనిపిస్తుంది, కానీ కనిపించిన ఆ పాపము, ఆ వైరస్ మనకి కనిపించడం లేదు. ఆ వైరస్ మన దగ్గర ఉందని భయపడి మనము ఈ యేసు రక్తముతోటి దాన్ని మనము, ఈ యేసు రక్తము మనకి వ్యాక్సిన్ లాంటిది. ఈ ఆ పాపము నుంచి బయటపడడానికి, ఆ పాపం అనే ఆ వైరస్ నుంచి బయటపడడానికి యేసు రక్తము మనకి
చాలా ప్రాముఖ్యమైనది. ఈ రక్తమును తీసుకున్నప్పుడు, ఆయన శరీర రక్తములు తీసుకున్నప్పుడు, మరి ఈ యొక్క ద్రాక్షారసము అలాగే ఈ యొక్క మరి రొట్టెలు తీసుకుంటున్నప్పుడు మనము చాలా పవిత్రముగా మన హృదయములను దేవుడికి అంకితం చేసి ఎక్కడ ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా మోకరించి ఆయన వైపు మరి పశ్చాత్తాప గుణముతోటి మనం ఈ బంధులోకి పాల్గొందాం. మనం అందరము బలారాధనలోకి ముందుకు వెళ్దాం. ప్రభు భోజన సంస్కారపు ఆరాధన. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మని యొక్కయో నామమున ఆమేన్. పాపపు ఒప్పుదల క్రమం. ప్రియులారా, నేను పాపము లేని వాడిని అనుకున్నవాడు మోసములో పడిపోవును. మన పాపము మనం ఒప్పుకునేలా దేవుడు క్షమించి వేయను. ఒప్పుకొనని వారు మరింత గొప్ప పాపి అయి దేవునికి దూరస్తుటగును. నేను ఇప్పుడు అడుగు ప్రశ్నలకు హృదయపూర్వకంగా ఉత్తరమియ్యుడి. మీరు మానవ జన్మను బట్టి, మీ తలంపును బట్టి, మాటను బట్టి, క్రియలను బట్టి పరలోకపు తండ్రి యొక్క మనస్సును ఆయాస పెట్టి ఉన్నారని ఒప్పుకునుచున్నారా? ఒప్పుకునుచున్నాము. అంటే పరిశుద్ధముగా దీన్ని మనం ఆచరించాలి. ఒక ఆచారముగా, ఒక క్రిస్టియన్ ఆచారముగా మనం దీన్ని చేసుకోవట్లేదు. పరిశుద్ధముగా మరి దేవుని దగ్గరికి వస్తున్నాం కాబట్టి మనము పరిశుద్ధముగా ఆచరిద్దాం. రెండవ ప్రశ్న. మీ పాపములన్నిటినీ మన ప్రభు యేసు నామమును బట్టి తండ్రి క్షమించనాడని నమ్ముచున్నారా? నమ్ముచున్నాము. మీరు ఏ పాపమునకు లోబడక సమస్త శోధనలను దైవ వాగ్దానములను బట్టి జయించుటకు నిశ్చయించుకున్నారా? నిశ్చయించుకున్నాము. పాప క్షమాపణ ప్రకటన. నిజముగా పాపముల గురించి దుఃఖించి వాటిని ఒప్పుకొని ఇక మీదట జాగ్రత్తగా నుందునని ప్రమాణము చేసిన యెడల అట్టి వారికి వాక్య సేవకుడైన నేను తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామమున పాప క్షమాపణ ప్రకటించుచున్నాను. మరియు పాపం ఒప్పుకొనక పాప స్థితి అందుండు వారికి నిలువ పాపముల సంగతి ప్రకటించుచున్నాను. స్తుతి పాఠము. ప్రభువులకు ప్రభువు కృతజ్ఞాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరమును గాక. ఆయన ఒక్కడే మహత్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరమును గాక. యెహోవా దయాళుడు. యెహోవాను స్తుతించుడి. ఆయన కృప నిరంతరమును గాక. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. ఆయన కృప నిరంతరమును గాక. మన దేవుడైన యెహోవా తాను ఏర్పరిచిన వాడిని ఉత్సాహ ధ్వనితో వెలుపలికి రప్పించెను. ఆయన కృప నిరంతరమును గాక. ఆకాశముల నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరచును. దేవదూతల ఆహారం నరులు భుజించరి. ఆయన కృప నిరంతరమును గాక. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆయన కృప నిరంతరమును గాక. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆయన కృప నిరంతరమును గాక. స్తుతి ప్రార్థన. ప్రేమమైన తండ్రి, నీ కుమారుని నిన్ను బయలుపరచుకున్న నీకు మహిమ 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 అని స్తుతించుచున్నాము. ఈ ప్రత్యక్షతను మేము గౌరవించగల జ్ఞాన విధేయత అనుగ్రహింపుము. ఓ దేవా, అరణ్యములో నీ ఎన్నిక జనమైన ఇశ్రాయేలుకు భోజనము బల్ల సిద్ధపరిచినావు. మాకు నీ కుమారుని ద్వారా మా ఆత్మీయ పోషణ జీవన పోషణార్థమై సంస్కారపు భోజన బల్ల వేస్తున్నందుకు నీకు స్తోత్రములు ఆచరించుచున్నాము. ఇది తగిన రీతిని అనుభవించటకే మమ్ములను నీ ఆత్మ చేత అక్కడికి నడిపింపము. స్తుతి వచనము 7 సార్లు చెప్పుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు,
సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. ప్రియులారా, మీరు ఇప్పుడు ప్రభు బల్ల యొద్దకు రాగవరుచున్నారు. ఇది మంచిదే. ప్రభువు పిలుచుచున్నందున మీరు వచ్చిన యెడల మీ రాక ఎంతో మంచిది. మీరు చాలా ఆకలిగా నుండి వచ్చుచున్న యెడల మీ రాక ఎంతో మంచిది. మీరు మీ కంటికి కనబడుచున్న రొట్టెను ద్రాక్ష రసమును కూడా పుచ్చుకుంటుండగా ప్రభు యొక్క శరీర రక్తమును మీ ఎదుటి నుండి చెదరనీయకుడి. మీ హృదయములను కృతజ్ఞతాస్తుతులతో నింపుకొనుడి. నేటి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడదురు. వాక్యము. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లైన ఓ క్రీస్తు, నీ సమాధానం మాకు దయచేయము. ఆమేన్. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26-29 వచనములు చదువుకుందాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యునికిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకులు కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానెను. ఆమేన్. ప్రభు గిన్నె పట్టుకునను గనుక నేనును అట్లు చేయించున్నాను. ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన గనుక నేనును అట్లు చేయించున్నాను. తండ్రి, ఇది దయచేస్తున్నందుకు నీకు స్తోత్రములు. పిమ్మట ప్రభు దానిని వారికి ఇచ్చును, నేనును అట్లు చేయించున్నాను. దీనిలోది మీరందరూ త్రాగుడి, ఇది క్రీస్తు రక్తము, అనగా పాప క్షమాపణ చిందబడుచున్న నిబంధన రక్తము. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తి కొని రండి, ప్రభువే మన విందు. ప్రభువు జగతికి సందు, పాప వ్యాధికి మందు. ప్రభువు జగతికి సందు, పాప వ్యాధికి మందు. సకలన్నిటి యందు సంతృష్టి పెంపొందు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తి కొని రండి, ప్రభువే మన విందు. కొనురొట్టెతో ఆయన శరీరము నందు కొందుము మర్మ మదియద్భుతంబు. ఎందరెన్నో మళ్ళీ వందల ఇండ్లలో, ఎందరెన్నో మళ్ళీ వందల ఇండ్లలో వందించి తినను, బాధయు తరుగలేదు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తి కొని రండి, ప్రభువే మన విందు. సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, వందనాలు స్తోత్రములు తండ్రి. ప్రభువా, నీవు మాకు దయచేస్తున్న ఈ యొక్క భోజనపు బల్ల గురించి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాము. ఇదిగో మేము ఆకలితో ఉన్నాము తండ్రి, ఆకలితోని బల్ల దగ్గరికి వచ్చుతున్నాము తండ్రి. అయినా ఈ కృపలో మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. మా హృదయములను పరిశుద్ధపరచండి ప్రభువా. మా హృదయ తలంపులలో ఉన్న చెడుతనమును తీసివేయండి తండ్రి. సహాయమును దయచేయండి తండ్రి.
పరిశుద్ధముగా ఆ యొక్క రొట్టెను తీసుకునే భాగ్యాన్ని దయచేయండి. తద్వారా నాయన ప్రభా నిత్య పరలోక రాజ్యములో ఈ యొక్క వేల కొలది విందులో పాల్గొనే అర్హత మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిమ్మట ప్రభు దానిని వారికి ఇచ్చను. నేను అట్లు చేయించున్నాను, దీనిలోది మీరు అందరూ త్రాగడి, ఇది క్రీస్తు రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకల కొరకు చిందింపబడుచున్న కృత నిబంధన రక్తము. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, గొప్ప దేవుడా, ఘనమైన దేవుడా, నీకు వందనాలు ప్రభువా. ఎంతవరకు మాకు తోడుగా ఉండి దీవించావు. ఈ బలలో పాల్గొనే అర్హత భాగ్యము దయచేస్తావు నాయనా. ఈ యొక్క రొట్టెను ప్రభువా శరీరమును తీసుకునే భాగ్యాన్ని దయచేస్తావు. ఇగో ఇప్పుడు నీ రక్తమును అనే ప్రభు యొక్క ద్రాక్షరసమును తీసుకురావడానికి అందరికీ ఇచ్చిన ఈ భాగ్యము కొరకై వందనములు స్తోత్రములు తండ్రి. ఇవి తీసుకుంటున్నప్పుడు ప్రభు మా హృదయములను శుద్ధీకరించి మమ్మల్ని పరిశుద్ధపరచి ఈ యొక్క విందులో పాల్గొనే అర్హత దయచేస్తే నిత్య పరలోక రాజ్యములో మేమందరము ఆ వేల కొలది ఆయన ఆ యొక్క విందులో పాల్గొనే అర్హత మా అందరికీ దయచేయమని యేసు ప్రశస్త నామమున మిక్కిలి వినయముతో బ్రతిమాలకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందుకను రసముతో ఆయన రక్తము నందు గొందుము వర్మ మదియద్భుతము ఎందరెన్నో మాలి వందల ఏండ్లలో ఎందరెన్నో మాలి వందల ఏండ్లలో వందించి త్రాగినను బాధయు తరుగలేదు ప్రభు సంస్కారపు విందు ప్రభు సంస్కారపు విందు పరుగెత్తి కొని రండి ప్రభువే మన విందు. ఈ హృదయంలో చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క రక్తమును తీసుకునండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమును ఆయన అమూల్య రక్తమును మీ ఆత్మీయ జీవమును పోషించచ్చు బలపరచచ్చు పెండ్లి కుమారుని రాకడకు అనంత జీవమునకు మిమ్మను సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఓ మా ప్రభువా, పెండ్లి కుమారుడుగా రానైన మా ప్రియుడు ప్రభువా, ఈ శరీర రక్తములతో నీవు మమ్మను పోషించినందుకు నీకు కృతజ్ఞులమై ఉన్నాము. ఈ సంస్కారపు భోజనంలో అద్భుత క్రియను మేము గ్రహించలేకపోవచ్చున్నను ఆ క్రియ యొక్క ఫలితమును మేము నమ్ముచు వందనములు చేయించున్నాము. పరలోకపు తండ్రి, నీ కుమారుని ద్వారా నీ సంగమునకు నీవు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ భోజనం యొక్క ఉద్దేశ్యములన్నిటి విషయమై నీకు స్తుతులు సమర్పణ చేయొచ్చు. నీ ఉద్దేశ్యము నెరవేరుటకై నీ ఆత్మ యొక్క ప్రేరేపణ దయచేయమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్.
సంస్కారపు భోజన యొక్క దీవెనలు. ప్రేమ ప్రేరేపణ గలవారులారా, దేవుడు మీకు పాప విసర్జన శక్తినిచ్చి మిమ్మల్ని దీవించును గాక. అనారోగ్యవంతులారా, దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చి మిమ్మల్ని దీవించును గాక. లేమి గలవారులారా, దేవుడు మీకు కలిమినిచ్చి మిమ్మల్ని దీవించును గాక. బిడ్డలు లేని వారులారా, దేవుడు మీకు సుస్థానము చేస్తూ మిమ్మల్ని దీవించును గాక. భూత పీడితులారా, దేవుడు మీకు విముక్తిని దయచేస్తే మిమ్మల్ని దీవించును గాక. మందమతులారా, దేవుడు మీకు నిర్మలమైన జ్ఞానం ఇచ్చి మిమ్మల్ని దీవించును గాక. శత్రుబాధ గల వారులారా, దేవుడు మీకు శత్రుబాధ లేకుండా చేస్తే మిమ్మల్ని దీవించును గాక. అన్యాయము పాలగొచ్చున్న వారులారా, దేవుడు మీకు న్యాయం అనుగ్రహించి మిమ్మల్ని దీవించును గాక. రుణ బాధ గల వారులారా, దేవుడు మీకు రుణ బాధ తీర్చి మిమ్మల్ని దీవించును గాక. యుక్త సమయమున పెండ్లి సమకూడని వారులారా, దేవుడు మీకు మంచి జత నేర్పరిచి మిమ్మల్ని దీవించును గాక. కుటుంబ కలహములు గల వారులారా, దేవుడు మీ కలహములను ఆపు చేసి ఐక్యమత్యత కలిగించి మిమ్మల్ని దీవించును గాక. నానా విధములైన చిక్కులు గలవారులారా, దేవుడు మీ చిక్కులను విడదీసి మిమ్మల్ని దీవించును గాక. దైవ భక్తి కుదరని వారులారా, దేవుడు మీకు మనోనిదానమును స్థిర భక్తావేశమును పుట్టించి మిమ్మల్ని దీవించును గాక. చదువరులారా, దేవునిడల అపనమ్మిక, భీతి, విసుకుదల, తొందరపడు గుణము, అనాలోచన, చింత, నిరాశ మొదలైన వీలోకి చోరకుండానట్లు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవాంతమందు మీకు మోక్ష భాగ్యము లభించినట్లు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ అన్న తండ్రి. అందరికీ అన్న తండ్రి. మరి ఈ రోజు మేము దేవరమ్మ గారు, శాలిని గారు వారి ఇంట్లో ఉన్నాము. ఇక్కడి నుంచే ఈ జూమ్ లైవ్ ఆరాధన జరిగింది. మరి మన సంఘాన్ని ప్రేమించి వారు మేము ఇప్పుడు బలారాధన మీ దగ్గరికి తీసుకుని వస్తాం కాబట్టి వారు మీకు విందు తయారు చేస్తారు. ఆ విందు మీ అందరికీ ఈ బలారాధన తోటి మీ అందరికీ ఇవ్వడానికి మేము ఇప్పుడు బయలుదేరి మీ దగ్గరికి వస్తాము. మరి ఇలాగ ఆసక్తిగా మీ అందరికీ దేవుని విందు అందచేస్తున్న దేవరమ్మ గారి కుటుంబాన్ని దేవాది దేవుడు దీవించును గాక. రండి ముగింపు ప్రార్థన చేసుకుందాం అందరూ. ఎందుకంటే సమయం లేదు కాబట్టి అందరూ తలలు వంచండి. కృపామయుడ, కరుణామయుడ, దయామయుడైన తండ్రి, వందనములు, స్తోత్రములు. ఆయన జాలిగల దేవ, కృపగల దేవ, వందనములు, స్తోత్రములు. ఎన్నో మేలులు చేస్తే మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించినందుకే వందనములు, స్తోత్రములు తండ్రి. ఆనంద మాసములో ఉన్న మమ్మల్ని అందరినీ ప్రభువా అత్యానందముతో నింపిన ఆయన ఈ యొక్క రెండవ రాకకు సిద్ధము చేయమని ప్రార్థన చేస్తున్నాము. ఈ యొక్క ఆయన క్రిస్మస్ పర్వదినాలలో ప్రభువా ఈ యొక్క పుట్టిక గురించి మేము ధ్యానించినైనా ప్రభు నా తండ్రి, అలనాడు నీవు మా పాపములను ప్రభువా మరి నీ మీద వేసుకోవడానికి, పాపములు తీసివేయడానికి బాల యేసుగా ఈ లోకమునికి వచ్చిన ఈ పర్వదినాలలో ప్రభువా మా కుటుంబాలలో కూడా మీరు నాయన ఉదయించమని ప్రార్థన చేస్తున్నాను. మా కుటుంబాలలో మీరు జన్మించమని ప్రార్థన చేస్తున్నాను. మా హృదయంలో మీరు జన్మించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వందనములు, స్తోత్రములు. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. సమాధానము, కృప ఆయన ఎల్లప్పుడూ వారందరికీ తోడుగా ఉంచండి తండ్రి. వందనములు, స్తోత్రములు. నైనా నీవు గొప్ప దేవుడివి, ఇశ్రాయేలు దేవుడు అయినప్పటికీ నైనా దీనుడమైన మా అందరికీ దేవుడు అయినావు. ఆయన నీకు వందనాలు. ఆయన ఏ పాటి వారము తండ్రి, ఆయన మేము ఏ పాటి వారము నీ నామం ఉచ్చరించుటకైనను ఆయన నీ సన్నిధిని నిలబడేటకైనను అర్హత లేని అయోగ్యులమై ఉన్నాము తండ్రి. ఆయనను ప్రభువా మమ్మల్ని అత్యధికముగా ప్రేమించి మమ్మల్ని ఈ విధముగా నిలబెట్టుకున్నందుకే వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా ఈ రోజు నా తండ్రి చక్కటి వాక్యాన్ని
ఆయన నీ కుమారుని ద్వారా మాకంత చేస్తున్న దేవాది దేవా వందనములు స్తోత్రములు. మా హృదయాలలో దాన్ని భద్రము చేసుకుని ఆ యొక్క పరలోక రాజ్య నాయన నివాసము కొరకు ఆయన ఎదురు చూసే బిడలుగా మేమందరం ఉండులాగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేయిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీకు సమర్పణ చేస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభు మావయ్య గారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, సహాయమును దయచేయండి. ఇదిగో నైనా అత్తయ్య గారు మావయ్య గారు ప్రభు ఈ యొక్క సేవ పరిచర్యలో వారు చేస్తున్న ఆ సేవను మీరు దీవించి ఆశీర్వదించి ఇంకా ఎక్కువ పరిచర్య చేసే భాగ్యాన్ని కూడా వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మోషే కుటుంబాన్ని నాని కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి బిడ్డలు దీవించి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే శ్యామ్ గారిని దీవించి ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా మరి నైనా సన్నిధి విషయంలో ఎంతో నిష్ఠగా ఉండి ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంటూ ఆయన నీ కార్యక్రమం విషయంలో అత్యాసక్తి చూపిస్తున్న బిడ్డకునైనా అత్యధికమైన ప్రభువా దేవనులతో నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వందనములు స్తోత్రములు. అలాగే కుమారిని ప్రభువా, అలాగే ప్రభువా రమావతి గారిని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. వారికి కూడా ఓపికగా ప్రభు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క బలారాధనలో పాల్గొని ప్రభువా ఇదిగో యొక్క కృప పొందుతున్న ఆ బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే దానియేలును దీవించి ఆశీర్వదించండి, సహాయమును దయచేయండి, కృపతో నింపండి ప్రభువా. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అలాగే యాకోబును దీవించండి, యాకోబు ఈవులు దయచేయండి ప్రభు. వందనములు స్తోత్రములు. ఇదిగో ప్రభు నీ బిడ్డ ప్రభువా మరి ఇక్కడనైనా ఈ యొక్క ఉద్యోగాన్ని ముగించుకుని వచ్చే నెలలో మరి ఇండియా దేశమునకు శాశ్వతముగా వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుని ఉండగా ఆ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. మరి భార్యకు తోడు ఎవరు లేకుండా మరి ఆ బిడ్డ ఇబ్బందులు పడుచుండగా ఈయన మరి ఉద్యోగంను విడిచిపెట్టి ఆయన మరి భార్యను చూసుకోవడానికి వెళుతుండగా ప్రభువా ఆ కుటుంబానికి ఆ భార్యకునైనా కావలసిన ఏవులు నిండుగా దయచేసి వికృప చూపించి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వందనములు స్తోత్రములు. అలాగే ఆయన రాజా గారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇదిగో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రభువాని యొక్క దేవుళ్ళు పొందుతున్న కుటుంబానికి కావలసిన ఈవులు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి దేవరం గారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చాలి గారి ఉద్యోగ విషయంలో ప్రభువా మరి నీ కృప చూపించి అతి తొందరలో మంచి ఉద్యోగం ఆ బిడ్డకు దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభువా మరి పావనిని, చార్లీని, బంటిని, అలాగే మరి నన్ను, అలాగే మరి చెర్రీని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. బిడ్డలు ఆయన కనపరుస్తున్న నీ ఎడలా చూపిస్తున్న ఆ యొక్క ప్రేమ కొరకై వందనములు స్తోత్రములు తండ్రి. నీ యొక్క జ్ఞానముతో బిడ్డలు నిండి ఉన్నారయ్యా, నందుకు నీకు వందనములు చెల్లించుకునిచున్నాము. ఇంకా ఎక్కువ జ్ఞానము బిడ్డలకు దయచేస్తే ఇదిగో వీరు క్రీస్తు బిడ్డలు అని తెలిపి మనకు తెలుసుకునే అవకాశాన్ని లోకానికి దయచేయమని వీరి యొక్క ప్రవర్తన ద్వారా ఆ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే శృతి, శాలేము, అలాగే నైనా ప్రభా హనీని మరి నూతనముగా పుట్టిన బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఏనైనా ప్రభువా మరి ఆ బిడ్డలు ఈవులతో నింపి ఆ యొక్క ప్రభుని కృపలో వారు ముందుకు వెళ్ళడానికి సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకానైనా ప్రభువా మరి ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఇప్పుడు మేము వెళ్ళి కలుసుకుంటున్నామో వాళ్ళందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఈ తోడు వచ్చమని ప్రార్థన చేస్తున్నాము. మాకు ఇచ్చిన ఈ పరిచర్య భాగ్యమును ప్రభువా దీవించి ఆశీర్వదించండి. ఈ దీని కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఆయన ఈ లోకంలో ఆయన ఈ దేశంలో బైబిల్ మిషన్ సేవ పరిచర్య ఈ రెండవ రాకడ వరకు కొనసాగించే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. మాలో ఏ తప్పులున్నా సరిచేయమని, మాలో ఏ లోపములున్నా మన్నించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వందనములు తండ్రి. మా కుటుంబాన్ని దీవించండి. ఇదిగో వీళ్ళను దీవించి ఆశీర్వదించండి. చక్కని స్వరముతోనైనా బిడ్డను దీవించారు. ప్రార్థన శక్తి రాలుగా నా బిడ్డని ఎదగదల చేస్తున్నందుకే వందనములు స్తోత్రములు. ఆ బిడ్డ చేస్తున్న ప్రార్థనలు ఆలకిస్తున్నందుకే వందనములు స్తోత్రములు నాయన. ఇంకా అధికముగా హెచ్చించనైనా ఈ యొక్క సేవా పరిచర్యలో వాడుకోమని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మాకు కలిగిన ఉద్యోగములను దీవించండి, మాకు కలిగిన సమస్తాన్ని దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యముగా లోకములో ఉన్న ఈ కరోనా గురించి ప్రార్థన చేస్తున్నాము.
అతి తొందరగా దాన్ని పాతాళలోకములకు తరవేసి లోకానికి సమాధానము దయచేయమని, అలాగే ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో కరోనా వల్ల ఆయన జీవనోపాధి కోల్పోయిన బిడ్డల కొరకు ప్రార్థన చేసినాము, చర్చల గురించి ప్రార్థన చేసినాము, సేవకుల గురించి ప్రార్థన చేసినాము. వారందరినీ మీరు ఆదుకోండి ప్రభువా, సహాయం దయచేయండి. ఈ దేశం నుండి ఆ దేశంలో ప్రపంచ దేశాలను, ప్రపంచ దేశ నాయకులందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాం ప్రభువా. మమ్మల్ని అందరినీ రెండవ రాకడకు సిద్ధము చేయమని, ఈ రాకడ ఆలస్యమైతే మరొకసారి మేమందరము ఈ విధంగా కొడుకుని నిన్ను మహిమపరిచి గణపరిచే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, ఇదిగో త్వరగా పెండ్లి కుమారుడుగా వచ్చుచున్న యేసు పరిశుద్ధ నామమున వ్యక్తులు వినియముతో ప్రతిమాలను ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము భూమిలో నెరవేరుగాక. మాకు ఆహారము దయచేయము, మన అపరాధములను క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించుము, మమ్మల్ని శోధనగా తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మా తండ్రి. ఆమేన్. ప్రవేశం చేయము, అపవాదికులైము, ప్రవేశం చేయము, అపవాదికులైము, ప్రవేశత సంపూర్ణ విజయం, అపవాదికులంత నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవాని ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవాని పై తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడై ఉండును గాక. అందరికీ మరణాత. అందరికీ మరణాత అండి. చాలా థ్యాంక్స్ అండి. అయ్యగారు, మన రాజకుమారి గారు మరణాతండి. మాట వినిపించట్లేదా నాన్నగారు? మైకోంచి తాతయ్య. మన్నాతండి, మన్నాతండి. ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి చెప్పు. అందరికీ మరణాత. వదిలికి బాగా చెప్పు. మరణాత. శ్యామ్ గారు, డానియల్ మరణాతండి. కుమారి, నీ దగ్గరికి వస్తామమ్మా మేము. ఉండండి అక్కడే, మైక్ ఆన్ చేయండి. అమ్మగారు, నేను రమక్ దగ్గర ఉంటాను.